నమస్తే అండి. నా పేరు రామ్మోహన్ రావు. మాది వి ఫర్నిచర్ తినాలండి. ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ అన్ని లాటెక్స్ తయారీ గురించి చెప్తాను. లాటెక్స్ అనేది ఒక రబ్బరు చెట్టు పాలుతోటి వచ్చిందండి. రబ్బరు చెట్టుని వాళ్ళు పెట్టిన తర్వాత 7 సంవత్సరాలకి ఒక చిన్న మొక్క అండి. ఇది రబ్బర్ చెట్టు మొక్క 7 సంవత్సరాలు అయింది. ఏది మనకి రబ్బర్ పాలు ఇవ్వడానికి 7 సంవత్సరాల తర్వాత మళ్ళీ 20 సంవత్సరాల పాటు రబ్బర్ చెట్టుకి పాలు కారుతూ ఉంటాయి. సుమారుగా 24 సంవత్సరాలు అంటే 31 సంవత్సరాల పాటు పట్టిద్ది ఏది రబ్బర్ చెట్టు పాలు మనకి ఇవ్వడానికి. ఆ తర్వాత 30 సంవత్సరాల తర్వాత ఆ రబ్బర్ చెట్టు మళ్ళీ వేస్ట్ కాదండి. దాన్ని రబ్బరు వుడ్ కింద మారుస్తారు. రబ్బర్ అంటే టేక్ ఎంత మనకి ఫేమస్, కేరళలో రబ్బర్ అంత ఫేమస్ అనమాట. అందుకని అక్కడ ఫర్నిచర్ మొత్తం రబ్బర్ చెట్లతోటి తయారు చేస్తారు. అవి కూడా స్టాండర్డే. ఒక విధంగా చెప్పాలంటే మన టేక్ ఫర్నిచర్ కన్నా రేట్ ఎక్కువ ఉంటుంది. అది ఎందుకు ఉంటుందంటే ఆ ఫినిషింగ్, ఆ స్మూత్నెస్ టేక్లో కూడా రాదనమాట. ఓకే, ఇప్పుడు దానికి ముందు రబ్బర్ గురించి చెప్తాను. ఇప్పుడు ఇలా రబ్బర్ తయారైనవి చాలా వాటిలో ఉపయోగపడింది. రబ్బర్ అనేది హెయిర్ బ్యాండ్లు, అట్లాగే టైర్లు, అలాగే మనకి మిషనరీకి సంబంధించిన రబ్బర్లు చాలా ఉంటాయి. ఇండస్ట్రీకి సంబంధించి ఆ రబ్బర్లు మొత్తం కూడా ఈ రబ్బర్ చెట్టు నుంచి వచ్చే రబ్బర్ అనమాట. ఈ రబ్బర్ ఇలా తయారు చేసిన తర్వాత ముందు ఇలా కప్పులో తీసుకొచ్చిన తర్వాత ఈ రబ్బర్ని ఎవరికి యూసేజ్ ప్రకారం వాళ్ళు రబ్బర్ బ్యాండ్లు వాళ్ళు రబ్బర్ బ్యాండ్లు, టైర్ల టైర్ కంపెనీల వాళ్ళు ఇట్లా ఏ కంపెనీలలో వాళ్ళ కంపెనీలకు తగ్గట్టుగా చేసిస్తారు. మనకు పరుపులు కాబట్టి లాటెక్స్ పరుపులు తయారు పరుపులు ఎలా చేసి రబ్బర్ని తీసుకొచ్చినారు. పరుపు ఎలా చేస్తారంటే మీకు మిషన్లో పోస్తారు. రబ్బర్ వచ్చిందంతా తీసుకొచ్చి దాంట్లో పోస్తారనమాట. ఎంత పోస్తారు? 1 ఎకరానికి 200 చెట్లు ఉంటాయి. 200 చెట్లకి 50 పరుపులు మాత్రమే వస్తాయి. అచ్చంగా 1 ఎకరం మనం రబ్బర్ చెట్లు వేసుకుంటే 50 పరుపులే వస్తాయి సంవత్సరానికి మొత్తం మీద. కేరళ మొత్తం మీద రబ్బర్ చెట్లు లాటెక్స్కి వాడేది 10,000 ఎకరాలు. లాటెక్స్ షీట్లకు వాడేది. మిగతా రబ్బర్ చెట్లు టైర్లకి అలా వాడతారు. అది ఓకే, అదమైన మ్యాటర్. అంటే మనకి ఎన్ని పరుపులు వస్తాయి? 50,000 పరుపులు వస్తాయి. కానీ ఇక్కడ మనకి 5 లక్షల పరుపులు, 10 లక్షల పరుపులు అనేది దొరుకుతున్నాయి లాటెక్స్ అని చెప్పి. కారణం ఏంటి? దానికి క్లారిటీగా చెప్తాను. ఎప్పుడైతే మీకు రబ్బర్ షీట్లు 4 చెట్లకి ఒక రబ్బర్ షీట్ వచ్చిందో, ఓ సంవత్సరం పాటు ఈ రబ్బర్ పాలను తీసుకొచ్చి వచ్చిన పాలని ఏ రోజుకి ఆ రోజు డ్రమ్లో పోస్తే దీన్ని మిక్సింగ్ చేసి దాంట్లో డస్ట్ కానీ ఏదైనా బ్యాడ్ కానీ ఏమైనా ఉన్నా కానీ దాన్ని క్లీన్ చేస్తారు. జల్లెడ్ లాంటివి పెట్టి దాంట్లో ఉన్న డస్ట్ అంతా ఇప్పుడు మనం పాలని కనుక గడ్డు వస్తే కనుక మనం గ్రీన్స్లో జల్లెడ్ పెడతాం కదా, అట్లాగా వీళ్ళు మిక్సింగ్ చేసి దాన్ని రబ్బర్లో ఉన్నటువంటి చెడునంతా తీసేసి ప్యూర్ రబ్బర్ పాలని ఈ ట్యాంకులో నుంచి చిన్న ట్యాంకుకి పంపిస్తారు. చిన్న ట్యాంకులు ఏం చేస్తారు? ఒక 5% కెమికల్స్ వాడతారు. 95% రబ్బరే ఉంటుంది. ఆ 5% కెమికల్ దేనికంటే రబ్బర్ లాగా సెట్ అవటానికి, బౌన్సింగ్ ఉండటానికి, తర్వాత రబ్బరు ఫినిషింగ్ రావడానికి, రబ్బర్ లాగా నీట్గా స్మూత్నెస్ పైన రావటం కోసం ఇలాంటి ఒక 5% కెమికల్స్ వాడతారు. ఈ రబ్బర్ గట్టి పడటానికి, ఇప్పుడు రబ్బర్ అంటే లూజ్ ఉంటుంది, గట్టి పడటానికి వీటన్నిటి కోసం 5 రకాల కెమికల్స్ వాడతారు. అవన్నీ కలిపి 1% వాడేది. వాడిన తర్వాత ఈ కెమికల్స్ అన్నీ పోసిన తర్వాత మిక్సింగ్ చేసిన తర్వాత దీంట్లో పోస్తారు. ఇది వచ్చేసరికి 7 జోన్ కావాలంటే 7 జోను, మామూలు జోన్ కావాలంటే మోనో జోను, ఎలా కావాలంటే అలా షీట్ మనం సెట్ చేసుకుంటాం. ఇప్పుడు దీంట్లో మేము వరం లాగోతో మనమే ఇంతమందికి లాటెక్స్లో బ్రాండింగ్ వచ్చింది మాది ఒకటేనండి. ఇండియా వైజ్గా కాదు, వరల్డ్ వైజ్గా. అంటే థాయిలాండ్ లాటెక్స్ అని వచ్చింది, థాయిలాండ్, శ్రీలంక అని వచ్చింది. కానీ ఏ ఫరం పేరు మీద ఇంతమందికి లాటెక్స్ అనేది రిలీజ్ అవ్వాలని ఫస్ట్ టైం మనకే వస్తుంది. ఎందుకంటే మన ప్రొడక్షన్, మన బిజినెస్ అంత హెవీగా ఉండటం వల్ల మనకి ఇవ్వగలుగుతున్నారు. మనమే ఒక యూనిట్తో టైఅప్ అయిపోయి మనం ఈ విధంగా ప్రాసెసింగ్లో మనం తయారు చేయించుకుంటున్నాం. ప్యూర్ లాటెక్స్ మీద ఇట్లా పోపించి ఒక పక్క మోనోజోన్, ఒక పక్క 7 జోన్ పెట్టామండి. అచ్చంగా 7 జోన్ పెడితే 2 పక్కల వెయిట్ తగ్గిపోయింది, దానివల్ల ఉపయోగం లేదు. మోనోజోన్ పెడితే బాగుండిద్ది, కానీ అందరికీ 7 జోన్ అలవాటు పడ్డారు కదండి. అందుకని ఒక పక్క 7 జోన్, ఒక పక్క మోనోజోన్ తోటి వచ్చింది. దానివల్ల నష్టం లేదు, లాభం లేదు, చూడటానికి బాగుండిద్ది. ఈ షీట్ వచ్చిన తర్వాత ఈ షీట్ని రబ్బర్ పాలు పోసిన మిషన్లో పంపించేసిన తర్వాత మిషన్లో వేడి చేస్తారు. ఇప్పుడు ఇడ్లీ ఉడికించినట్టుగా కనుక ఈ రబ్బర్ని ఉడికిస్తారు. ఉడికించిన తర్వాత మళ్ళీ బయటికి తీసిన తర్వాత ఆ రబ్బర్ షీట్ని బయటకు తీస్తాం. దీని మీద చూడండి వరం లోగో కూడా ఉంటుంది మాది. దీన్ని ఏం చేస్తున్నాం అయితే వరం లోగో అన్నిటి మీద రాదండి. ఇప్పుడు ఇట్లాంటి బ్లాక్లు ఒక 10 ఇట్లా పోస్తాం. కొన్ని బ్లాకులు మాత్రం వరం లోగో ఉంది, కొన్ని బ్లాకులు వరం అంటే మా దగ్గర నుంచి వచ్చేది ప్రతిదీ కూడా వరం లాటెక్స్ అండి. ఇప్పుడే స్టార్ట్ చేశాం కాబట్టి కొన్నిటి మీద వస్తాం, కొన్నిటి మీద రాదు. అట్లాగే 6 ఇంచెస్ మీద వచ్చింది అనుకోండి ఒక దాని మీద, దాన్ని 2 ఇంచెస్గా కట్ చేసినప్పుడు వాటి మీద రాకపోవచ్చు. అయితే మా దగ్గర కొంటే, మా వెబ్సైట్లో కొంటే ప్యూర్ వరం లాటెక్సే వస్తుందండి. ఒకవేళ దీని మీద ప్రింటింగ్ రాకపోయినా మీ జిప్ కవర్ మీద, ఇన్నర్ కవర్స్ మీద వరం అనేది వచ్చింది. అందుకని మీరు డౌట్ ఏం పొందవసరం లేదు. ఈ వరం లాటెక్స్ని మీరు తీసుకున్నాక ఈ షీట్లని మళ్ళీ తీసుకెళ్ళి ఆరబెడతారు. ఆరబెట్టిన తర్వాత దీన్ని మళ్ళీ వాష్ చేయాలి. ఎందుకంటే ఇక్కడంతా చూసారుగా డస్ట్ గిస్ట్ ఇవన్నీ రోతగా ఉండిద్ది. అంటే తప్పదు, ఇంకా మరి పొయ్యిలో పెట్టినప్పుడు నల్లటి మరకలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. వాష్ చేసిన తర్వాత ఒరిజినల్ లాటెక్స్ అవటం వల్ల చిన్న కలర్ చేంజెస్ కానీ చిన్నగా రబ్బర్ లేచిపోయినట్టుగా ఉంటాయి. అది పెద్ద ఇబ్బంది ఏం కాదండి.
ఓవరాల్గా రబ్బరు షీట్ అనేది డెన్సిటీ వైజ్గా మనం చెక్ చేసుకోవాలి. 110 డెన్సిటీ, 90 డెన్సిటీ, 65 డెన్సిటీ అనేది మా వెబ్సైట్లో ఎంత వెయిట్, ఏ డెన్సిటీ ఎంత వెయిట్ అనేది కూడా అక్కడ మెన్షన్ చేసాం అనమాట. ఈ లాటెక్స్లో కూడా మనం పోసేటప్పుడు కెమికల్ కలిపేటప్పుడు మనకి ఎంత డెన్సిటీ రావాలంటే అంత డెన్సిటీ వచ్చేట్టుగా ఒక కెమికల్ ఉంటుంది. అది పోస్తేనే మనం సపోజ్ 10 కిలోలు పోసాము, 10 కిలోలు ఉబ్బిద్ది పొయ్యిలోకి పంపించినప్పుడు. 5 కిలోలు పోసాము, 5 కిలోలకి అలా ఉబ్బిద్ది. అంటే 5 కిలోలు పోసింది కూడా 2 అంగుళాలు ఉన్నా కానీ మెత్తగా ఉంటుంది అనమాట. 10 కిలోలు పోసింది ఎలా ఉంటుంది, కొద్దిగా గట్టిగా ఉంటుంది అనమాట. అంటే డెన్సిటీ కూడా మనం కెమికల్ పోసే దాంట్లో సెట్ అవుతుంది అనమాట. ఎంత హెవీ కెమికల్ ఎక్కువ ఉంటే అంత గట్టిగా ఉండిద్ది, అంత స్టాండర్డ్గా ఉండిద్ది. తక్కువ డెన్సిటీ అయితే తొందరగా చెడిపోయే అవకాశాలు ఉంటాయి. అంతేనండి ఫండమెంటల్ రూల్. ఈ లాటెక్స్ షీట్లని మనం తీసుకొచ్చిన తర్వాత మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు ఒకప్పుడు ఇదే లాటెక్స్ షీట్ని ఒక్కొక్క కంపెనీ వాళ్ళు 1,50,000, 1,25,000 అలా అమ్మేవాళ్ళు. పరుపుని, లాటెక్స్ పరుపులు పెద్ద పెద్ద అఫీషియల్సే వాడేవాళ్ళు. జనరల్ పర్సన్ తెలియదు. మన వీడియోల వల్ల వైరల్ అయ్యి అందరు లాటెక్స్కి వచ్చారు. ఇప్పుడు వీటిని ఏం చేస్తారు, వేరే వేరే దేశాల నుంచి సింథటిక్ లాటెక్స్, ఆర్టిఫిషియల్ లాటెక్స్. ఇప్పుడు మన ఊరు పక్కమ్మట ఉన్న దానికన్నా అక్కడి నుంచి తక్కువకి ఇస్తుందంటే ఎలా వస్తుంది? ట్రాన్స్పోర్ట్ అంత అయినా కానీ, అంత డ్యూటీలు అయినా కానీ అక్కడ ఆర్టిఫిషియల్ ఎంతగానో తయారు చేస్తే ఎన్ని లారీలు కానీ అన్ని లారీ దొరికిద్ది. ఇప్పుడు మనకు 10,000 పరుపులు కానీ దొరకదు. ఎందుకంటే రబ్బర్ చెట్టు నుంచి వచ్చే పాలు, 4 చెట్ల నుంచి వచ్చే పాలు ఒక రబ్బర్ షీట్ తయారైతుంది అనమాట. ఎంత కష్టమో చూడండి ఒరిజినల్ లాటెక్స్. ఆర్టిఫిషియల్ లాటెక్స్ అంటే ఇప్పుడు ఫోమ్ ఉందండి, ఒక లారీ ఇటు పక్క పోస్తే అటు పక్క 10 లారీలు తయారైతాయి. ఇప్పుడు రీబాండెడ్ ఉంది, ఏ మొక్కలన్నీ తీసుకొచ్చి దాంట్లో వేసేస్తే రీబాండెడ్ షీట్ వచ్చేస్తుంది. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే లాటెక్స్కి ఫోములకి తేడా అనేది, భోజనాల్లో సాంబార్ లాంటిది ఫోములండి, ఇగురు కూరలు ఉంటాయి, బెండకాయ ఇగురు, దొండకాయ ఇగురు, అలాంటిది లాటెక్స్. ఇప్పుడు ఎక్కడైనా సరే పెళ్లిళ్ళకి వెళ్ళినప్పుడు ఏదైనా అయిపోయింది కానీ సాంబార్ అయిపోయిందండి చూడండి. కావాలంటే రైస్ అయిపోయింది అంటారు, కూరలు అయిపోయినాయి అంటారు, స్వీట్లు అయిపోయినాయి అంటారు, హాట్లు అయిపోయినాయి అంటారు, కానీ సాంబార్ అవ్వదు. ఎందుకు అవ్వదు? సాంబార్ ఏముందండి, ఇప్పుడు 100 మందికి వండారు, జనం వచ్చారు, మళ్ళీ పొయ్యి మీద పెట్టి నీళ్లు పోస్తారు. 50 మంది పెరగాలంటే 50 మంది పెంచుతారు, 200 మంది 200 పెంచుతారు, ఉప్పు కారం అంతా వేసుకుంటే సాంబార్ అయిపోయింది. ఏ మిగిలిన తీసుకొచ్చి దాంట్లో పడేస్తారు సాంబార్లో, అయిపోయింది సాంబార్. నిమిషంలో 100 మంది సాంబార్ 200 మందికి అయిపోద్ది. రసం అయినా అంతే, మజ్జిగ అయినా అంతే, అంత పెరుగులో అన్ని నీళ్లు పోస్తే మజ్జిగ అయిపోద్ది. ఇవన్నీ పరుపుల కంపెనీలు అన్ని చేసే కూడా అంతే. రబ్బర్ షీట్ ఇంత పోస్తారు, మిగిలిన కెమికల్స్ వేసి రబ్బర్ షీట్ తయారు చేసేస్తారు. మన అట్ట కాదు, ప్యూర్ రబ్బరే. ఈ చిన్న ఆలోచన మీకు కలిగజేయడం కోసం ఈ వీడియో చేశాను. చూశారు కదండి రబ్బరు షీట్లు ఎంత తయారీ, ఎంత కష్టం అనేది. అలాగే ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ అందరికీ నమస్కారం. నమస్తే అండి, నా పేరు రామ్మోహన్ రావు, మాది వి ఫర్నిచర్ మంతెనాలండి. ఈరోజు మా వెబ్సైట్లో కొన్ని అప్డేట్స్ తీసుకొచ్చాను కొత్తవి. దాని గురించి ప్రతి ఒక్కళ్ళు మాది వి ఫర్నిచర్ మాల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ప్లే స్టోర్లో కానీ ఐఓఎస్లో కానీ వెళ్ళి వి ఫర్నిచర్ మాల్ నొక్కితే డౌన్లోడ్ యాప్ అవుతుందండి. ఈ యాప్లోకి వెళ్ళిన తర్వాత మా వెబ్సైట్ ఓపెన్ అయితే మా వెబ్సైట్లో ఏమేంటి స్పెషల్ ఫీచర్స్ వచ్చినాయి అనేది మీకు క్లారిటీగా ఈరోజు ఇస్తానమాట. ఇది మీరు యాప్లోకి వెళ్ళిన తర్వాత మా వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి కొత్తగా కాన్సెప్ట్ B2B అని తీసుకొచ్చామండి. B2B కాన్సెప్ట్ ఏంటంటే, దీంట్లో కస్టమర్స్ మా దగ్గర ఎంతమంది కొంటా ఉన్నారు, కొంతమంది షాపుల వాళ్ళు కూడా అడుగుతున్నారు. అంటే చిన్న చిన్న షాపుల వాళ్ళు, చిన్న చిన్న వర్క్ షాపుల వాళ్ళు ఫోములు అడుగుతున్నారు. వాళ్ళ కోసం తీసుకొచ్చింది ఒకటి. రెండోది గ్యారంటీ కోసం అడుగుతున్నారు. చాలామంది మీ దగ్గర గ్యారంటీ ఏంటని. అందుకని ఒక షీటు గ్యారంటీ కింద ఇప్పుడే ఇచ్చేస్తున్నాం. ఈ 2 కారణాల వల్ల ఇలా కొంతమంది యాక్సరీస్ మాకు వద్దు అంటున్నారు. యాక్సరీస్ వద్దన్న వాళ్ళకి కూడా ఇది ఉపయోగపడుద్ది అనమాట. ఇది ఎవరెవరికి ఉపయోగం అనేది క్లారిటీగా చెప్పామండి. హోటల్స్, లాడ్జెస్, హాస్టల్స్ రన్ చేసుకునే వాళ్ళు, అట్లాగే B2B హోల్సేల్ పరుపులు తయారు చేసుకుని అమ్ముకునే వాళ్ళకి ఉపయోగపడుతుంది. అలాగే సోఫా ఫోమ్స్ అడుగుతారు. అంటే వాళ్ళు సోఫాలో యూజ్ చేసుకోవడానికి వాళ్ళ ఇష్టం. ఇప్పుడు దానికోసం మనం వాళ్ళకు కూడా ఇప్పుడు 6 సపోజ్ హెచ్ఆర్ ఫోమ్ షీట్ ఒకటి తీసుకున్నారనుకోండి, ఒక షీట్తో పాటు ఒక షీట్ వచ్చేసింది, మీకు సోఫా ఉపయోగపడుద్ది. ఫ్రంట్ బ్యాక్ 2 చైర్లకి ఒక షీటు, ఒక సోఫా 3 సీటర్కి వచ్చిందండి. ఒక షీట్ వచ్చేసరికి చైర్లకు వచ్చేసిద్ది అనమాట. అట్లా మనం సోఫాలకు కూడా ఉపయోగపడుద్ది. అట్లా కొంతమంది లాటెక్స్ తోటి సోఫా కుట్టించుకోవాలనుకుంటారు, వాళ్ళకైనా ఉపయోగపడుద్ది. వాళ్ళ కోసం ఇది ఫోమ్స్ కూడా ఇవ్వటానికి కారణం అండి. అలాగే 2-3 మెంబర్స్ అంటే ఇది ఒక విధంగా చెప్పండి, ఇది హోల్సేల్ కాన్సెప్ట్ అనమాట. 2-3 మెంబర్స్, ఎందుకంటే ఒకటి ఫ్రీ వస్తూ ఉంటాయి. గ్యారంటీ కోసం మేము ఇచ్చినా కానీ మీరు అలా దాచి పెట్టుకొని కూర్చోరు, పక్కన పెట్టుకోరు కదా, అది కూడా యూజ్ చేసుకుంటూ ఉంటారు. అందుకోసం వాళ్ళ కోసం ఇప్పుడు ఒకళ్ళు రీబాండెడ్ 1+1 తీసుకుంటారు, ఒకళ్ళు లాటెక్స్ 1+1 తీసుకుంటారు. ఇద్దరు కలిసి మిక్సింగ్ చేసుకుని 2 పరుపులు అయిపోతాయి, చెరొకటి పెట్టుకోవచ్చు అట్లా. ఇంకొకళ్ళు మెమరీ ఫోమో లేకపోతే సూపర్ సాఫ్ట్ తీసుకున్నారనుకోండి, ఇలా మిక్సింగ్ చేసి వాడుకోవచ్చు. అందుకోసం ఇది
ఒకళ్ళకి ఉపయోగపడుతుంది. ఒక విధంగా చెప్పండి, ఇది హోల్సేల్ కాన్సెప్ట్, హోల్సేల్ ప్రైస్ అనమాట. అలాగే కొద్దిగా నాలెడ్జ్ ఉండాలి. మీరు ఎన్ని చేసుకోవాలంటే మా వీడియోలు చూస్తే తెలిసిపోయింది. మా వీడియోలు చూసి టైం ఉంది అంటే ఇది ఉపయోగపడుద్ది. అలాగే 100% గ్యారంటీ కావాలంటే ఇప్పుడు మాకు షీట్ ఇచ్చేస్తాం కాబట్టి 100% గ్యారంటీ. ఇంతకన్నా గ్యారంటీ ఎవరు ఇస్తారండి? అదొకటి. అలాగే ఇంక ఇప్పుడు మీకు యాక్సెసరీస్ కావాలి. ఇప్పుడు ఇయన్నీ తీసుకుంటారు. బెడ్‌షీట్లు గాని, ప్రొటెక్టర్లు, టాపర్లు, జిప్ కవర్లు వాటికి కావాలి. ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ 1+1 ఆఫర్‌లో 2 ఇంచ్ లాటెక్స్, 4 ఇంచ్, 6 ఇంచ్ లాటెక్స్‌లు ఇయన్నీ ఇచ్చేసాం. ఇచ్చేసిన తర్వాత మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకుంటేనే యాడ్ ఆన్స్ అని పెట్టామనమాట. సపోజ్ లాటెక్స్ సెలెక్ట్ చేసుకున్నారు. ఇంకోటి రీబాండెడ్ కావాలి. ఇక్కడ వరం లాటెక్స్ ఫోమ్స్ యాడ్ ఆన్స్ అని నొక్కండి. ఇక్కడ ఇంకోటి రీబాండెడా, హెచ్ఆర్ ఇంకోటి ఏది కావాలన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు. యాక్సెసరీస్ యాడ్ ఆన్స్ నొక్కం. యాక్సెసరీస్ కూడా అంతే అండి. మీకు జిప్ కవర్ కావాలి, అలాగే కంఫర్టర్ కావాలి, యూపీలో కావాలి, ఇన్నర్ కవర్ కావాలి, ఇలా ఫ్లోర్ పిల్లో కావాలి, డూయట్ కవర్ కావాలి, ఇవన్నీ కూడా మీరు కావాలంటే బుక్ చేసుకోవచ్చు. తర్వాత బెడ్షీటు, ప్రొటెక్టర్, టాపర్ ఈ 3 కూడా 1+1 ఆఫర్ పెట్టేసాం. ఎందుకంటే మీకు 2 పరుపులు వస్తాయి కాబట్టి ఒకదాని కింద ఒకటి. అందుకని మూడింటికి 3 ఇచ్చేస్తాం అనమాట. అలాగే పిల్లోస్ కూడా అంతే, ఒకటికి ఒకటి ఫ్రీ. 2 పిల్లోస్ తీసుకుంటే 2 ఫ్రీ. అలా మీకు సెట్‌గా వచ్చేసిద్ది అనమాట. ఒకటైనా మీరు డబ్బులు పెట్టి కొన్నదానికి, ఒకటైనా అడిషనల్‌గా దాంతోపాటు గ్యారంటీ కింద ఒకటి ఇచ్చేస్తున్నాం అనమాట. మీరు ఈ విధంగా బుక్ చేసుకోండి. మీరు అనుకున్న కోరికలన్నీ తీరతాయి. ఎప్పటినుంచో మమ్మల్ని అడుగుతున్నారు కదా, మీరు అనుకున్న ప్రాబ్లమ్స్ కానీ, మీరు అనుకున్న విధంగా సోఫాకి అడుగుతున్నారు, యాక్సెసరీస్ లేకుండా అడుగుతున్నారు, బల్క్‌గా కావాలని అడుగుతున్నారు. వాళ్ళందరికీ కూడా ఇది ఉపయోగం. ఎందుకంటే ఇప్పుడు మనం వరం లాటెక్స్ మనం ఓన్ యూనిట్ ద్వారా ఇస్తున్నాం కాబట్టి ఇవన్నీ అవకాశం కుదురుతుంది. ఇన్నాళ్ళు మేము ఇవ్వలేదు. లాటెక్స్ కంపెనీతో టైఅప్ అయ్యి ఇప్పుడు మనం తయారు చేపించి ఇస్తున్నాం కాబట్టి మనం బల్క్‌గా ఇవ్వగలుగుతాము. అందుకోసం ఈ అవకాశం ఇవ్వటం అయిందనమాట. కస్టమర్స్ ఇది గ్రహించాలి. అలాగే ఇంకొక ఉపయోగం అండి, మీకు బెడ్‌షీటు, ప్రొటెక్టర్లు, టాపర్లు, జిప్ కవర్లు, కంఫర్టర్లు ఇవన్నీ యాక్సెసరీస్‌తో కావాలనుకోండి, మా దగ్గర హోమ్ మేకింగ్ బెడ్, ఫర్నిచర్ హోమ్ మేకింగ్ బెడ్ కానీ 3-in-1 మేకింగ్ బెడ్ బెస్ట్ అండి. ఒక కస్టమర్‌గా యాక్సెసరీస్‌తో కావాలంటే మీకు జనరల్‌గానే తక్కువ పడిద్ది. రెండోది జనరల్‌గానే మీకు ఉపయోగపడిద్ది. ఎందుకంటే అన్ని ఫీచర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 3-in-1 లాటెక్స్. ఇంకో అప్డేట్ కూడా మీకు చూపిస్తాను 3-in-1 లాటెక్స్‌లో. ఇప్పుడు 3-in-1 లాటెక్స్‌లో విత్ యాక్సెసరీస్ తోటి మీరెళ్లారు. దీంట్లో కూడా ఇప్పుడు ఒకటి చేసాం. ఇన్సూరెన్స్ ₹1 ఇన్సూరెన్స్ అని చెప్పి ఒకటి ఇచ్చాము. ₹6,000 ఇది యూపీలో. ఇది ఏంటనేది నేను వీడియోలో చేశాను. యూపీలో వాళ్ళ ఉపయోగాలు ఏమిటనేది. ఇదేంటంటే మనం బెడ్‌షీటు, ప్రొటెక్టర్లు, టాపర్లు ఎన్నో ఐటమ్స్ పంపిస్తున్నాం. వాటిలో చిన్న ప్రాబ్లమ్ ఏదైనా వచ్చినా కూడా కొంతమంది యాక్సెప్ట్ చేయట్లా. వాళ్ళ కోసం ఏం చేస్తామంటే యూపీలో ఇచ్చేస్తాం ₹1. ఆ యాక్సెప్ట్ చేస్తారు. ఒక ఐటమ్ వరకు యాక్సెప్ట్ చేసుకుంటారు. అంతకన్నా ఎక్కువ ఐటమ్ ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే యూపీలో డబ్బులన్నీ పే చేయాలి. లేకపోతే దానికి సంబంధించిన ఈ యూపీలోనే ఆ డ్యామేజ్ వస్తువు పంపిస్తే ఆ డ్యామేజ్ వస్తువు పంపిస్తాం అనమాట. యూపీలో వల్ల ఉపయోగం దాదాపుగా 1000కి 999 ప్రాబ్లమ్స్ రావండి. 1-2 ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళు కట్ చేసేటప్పుడు బ్లేడ్ పెట్టి కట్ చేస్తారు. బెడ్‌షీట్ చినిగిద్ది. ఇట్లా రకరకాల కారణాలు. మానవ తప్పిదాలే తప్పితే 100కి 100% మేము 1కి 10 సార్లు చెక్ చేసి పంపిస్తాం. ప్రతిదీ కూడా. ఎక్కడైనా చిన్న మిస్టేక్ జరిగినా ట్రాన్స్‌పోర్ట్ అండి మెయిన్. ఇక్కడ ఏమవుతుందంటే ఏదైనా చేయొచ్చండి సర్వీస్. ట్రాన్స్‌పోర్ట్ ఎవరు ఫ్రీగా చేయరండి. విపరీతమైన ఖర్చు, విపరీతమైన ట్రాన్స్‌పోర్ట్ అప్ అండ్ డౌన్ చార్జెస్. అందుకోసం ముందే నష్టపోకుండా, మీరు నష్టపోకుండా, మేము నష్టపోకుండా, మీకు కూడా ఒక వస్తువు ఏర్పడినట్టు ఉంటుంది. అనవసరంగా ట్రాన్స్‌పోర్ట్ డబ్బులు ఎవరు తిన్నట్టు అని చెప్పి యూపీలో ఒకటి పెట్టి మేము అదనంగా పంపిస్తున్నాం. 3-in-1 లాటెక్స్‌కి యూపీలో అదనంగా వస్తాయి. దానికి ఏమేమి వస్తాయి యాక్సెసరీస్ యాక్చువల్‌గా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. టాపర్ వస్తదండి, ప్రొటెక్టర్ వస్తది. అట్లాగే కాటన్ 2 వస్తాయి ఎలాస్టిక్ బెడ్‌షీట్స్. అలాగే వరం జిప్ కవర్ ఒకటి వస్తది. 2 లాటెక్స్ పిల్లోస్ వస్తాయి. 1 కంఫర్టర్ ఒకటి వస్తది. 1 డూయట్ కవర్ ఒకటి వస్తది. 3 ప్యూర్ కాటన్ ఇన్నర్ కవర్స్ 4 వస్తాయి. ఇవన్నీ వస్తే మళ్ళీ ఒక బెడ్‌షీట్ ఒకటి, ఒక 2 ఇంచ్ లాటెక్స్ షీట్ ఒకటి అదనంగా వస్తది. ఇన్ని యాక్సెసరీస్ వస్తాయన్నమాట. ఇవన్నీ కూడా ఒక వరం 3-in-1 లాటెక్స్ తోటి పిల్లో కవర్స్, ఇన్నర్ కవర్స్ ఒక 2, ఔటర్ కవర్స్ ఒక 4 ప్రతి దానికి వస్తాయన్నమాట. ఇప్పుడు ఇది ఫర్ ఎగ్జాంపుల్ మేము ఏదైనా ఒక షీట్ గ్యారంటీ కింద ఇస్తున్నాము. ప్లస్ ఇప్పుడు యూపీలో ఒకటి గ్యారంటీ కింద ఇస్తున్నాము. ఇంక మిగతా మెడిసిన్ మొత్తం కూడా మీకు కాంబో ప్యాక్ లాగా మీరు 60-75 నొక్కు. ఇప్పుడు ఎంత వస్తుంది మీకు 60-75 నొక్కితే ఫర్ ఎగ్జాంపుల్ 45,000కి వచ్చింది. ఈ 45,000లో యాక్సెసరీస్ ఇవన్నీ కొనాలంటే మీకు 55,000-60,000 అయింది. ఏది ఇప్పుడు మేము ఇచ్చిన B2B కాన్సెప్ట్ అయినా సరే. అందుకని ఒక పరుపు కొనుక్కుందాం, యాక్సెసరీస్‌తో కావాలి, కంఫర్ట్‌గా కావాలంటే కనుక ఇది బెస్ట్ అండి. అట్లా కాదు బల్క్ కావాలి, ఇన్ని యాక్సెసరీస్ అవసరం లేదు అనుకునే వాళ్ళకి అది బెస్ట్. ఈ 2 ఆప్షన్స్ అనమాట. తర్వాత ఇంక మూడో ఒక బెనిఫిట్ ఇచ్చామండి, కాంబో ప్యాక్, పిల్లో కాంబో ప్యాక్. దాంట్లో ఉందిగా
ఇదిగోండి పిల్లో కాంబో ప్యాక్లో కూడా 5 పిల్లోస్ ప్యాక్ ఒకప్పుడు 12,000కి ఇచ్చేవాళ్ళం. అంటే పెద్ద సైజు జంబో పిల్లో ఒకటి వస్తుంది, 2 స్టాండర్డ్ పిల్లోస్ వస్తాయి, 2 వచ్చేసరికి కరువు పిల్లోస్ వస్తాయి. ఈ 5 కలిపి 12,000 రూపాయలు ఉండేది. దానికి కూడా ఒక యూ పిల్లో ఒకటి అదనంగా యాడ్ చేసాం అనమాట. ఈ కాంబో ప్యాక్ కొనుక్కునేది ఎక్కువగా ఎవరైనా నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు, వాళ్ళకి యూ పిల్లో వస్తే 100% సాటిస్ఫాక్షన్ అవుతారు. యూ పిల్లో స్పెషాలిటీ ఏంటంటే నడుము నొప్పులు, బ్యాక్ పెయిన్, మోకాళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు అన్నీ తగ్గిపోతాయి. రెండోది మొత్తం లాటెక్స్‌తో ఫిల్లింగ్ అనమాట. యూపీలో మొత్తం లాటెక్స్ షెడ్యూడ్ లాటెక్స్‌ని పీసులు చేసి దాని లోపల ఫిల్లింగ్ చేస్తామనమాట. దానికి ఇన్నర్ కవర్, ఔటర్ కవర్ 2 వస్తాయి యూపీలోకి. అది కూడా మీకు కాంప్లిమెంటరీ అదే 6,000 రూపాయలైద్ది. అదే కంపెనీది మెమరీ ఫోమ్‌లో అయితే 24,000 ఉందండి. మెమరీ ఫోమ్ ఈ లాటెక్స్ కన్నా గొప్పదేం కాదు. 12,000 నుంచి 24,000 అమ్ముతున్నారు ఆన్‌లైన్‌లో. మీరు మెమరీ ఫోమ్ యూపీలో చూడండి. అది మెమరీ అనేది లాటెక్స్ కన్నా తక్కువే. కానీ మనం దీనికన్నా ఎక్కువ అమ్ముతాం. లాటెక్స్ ఎవరు అమ్మట్లేదు. మనం అందుకని లాటెక్స్ ఇంట్రొడ్యూస్ చేసాము. అది కూడా మేము డబ్బులకి అమ్మట్లేదండి. ఫ్రీగానే 5టికి ఒక రూపాయి యాడ్ చేసుకొని ఇస్తాం అనమాట. తర్వాత ఇంకొక అప్డేట్ అండి, ఐరన్ కాట్ అండి. ఇన్నాళ్ళు ఐరన్ కాటు మేము కాటు మంచాలు అడుగుతూ ఉంటారు. మనం ఇన్నాళ్ళు సప్లై చేయలేదు. ఇప్పుడు 4 సైజుల్లో మంచాలు సైజ్ సెలెక్ట్ చేసామండి. ఇదిగోండి ఐరన్ కాటు. దీనికి ఏంటి బెనిఫిట్స్? ఐరన్ కాట్‌కి ఏంటంటే బెనిఫిట్స్, ఐరన్ కాట్ హెవీగా ఉండిద్దండి. మనది తుప్పు పట్టడం, పెయింట్ పోవటం, ఎరగటం, అలా షేక్ అవ్వటం అనేది ఉండవు. ఎవరైనా ఈజీగా బిగించుకోవచ్చు. ప్యాకింగ్ కూడా మీకు ట్రాన్స్‌పోర్ట్ ప్లస్ ప్యాకింగ్ ఛార్జ్‌తో కలిపి ప్రైస్ పెట్టేసాం. మంచం కింద చాలా మందికి ఊడటానికి ఇబ్బంది పడతా ఉంటారు. ఇక్కడ ఇబ్బంది పడకుండా ఊడ్చుకోవచ్చనమాట. ఐరన్ మంచాల కింద ప్లేవుడ్ వేస్తాము. అది మనం పడుకునేది ప్లేవుడ్డే కాబట్టి దానివల్ల ప్లేవుడ్ చెక్క మంచం మీద పడుకుంటే సపోర్ట్‌లకి ఐరన్ వాడినట్టు లెక్క మీకు ఉద్దేశం. ఇక్కడ లాటెక్స్ ఉంది కానీ లాటెక్స్ కింద ప్లేవుడ్ ఉండిద్దనమాట. ఐరన్ కాట్ చెక్ చేయాలంటే మీకు బరువు పట్టుకొని ఎత్తితే అర్థమైపోద్ది. ఈ బ్యాక్ సైడ్ ఎలా ఉంటది ఐరన్ కాట్ అనేది, ఫుట్ అనమాట. సైడ్ ఎలా ఉంటది. ఫుల్ స్టాండర్డ్‌గా ఉండిద్ది ఐరన్ కాటు. ఫిట్టింగ్ గాని అంతా ఈజీగానే ఉండిద్ది. అయితే కొంతమందికి ఒక సందేహం ఉంది. ఏసీ రూమ్‌లో వాడుకోవచ్చని. వాడుకోవచ్చండి. ఎందుకంటే 90% కుషనే ఉండిద్ది. ఇప్పుడు బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ మొత్తం కుషనే. అంటే క్లాత్‌తో ఉంటది. ఇక్కడ ప్లేవుడ్ ఉంటది. మీకు ఓన్లీ ఐరన్ ఉండేది ఈ పైపు, ఈ చుట్టూతా పైపు మాత్రమే. అందువల్ల మీరు వాడుకోవచ్చు. నష్టం ఏం లేదు. దానివల్ల మీకు ఏసీకి పోయేదేముండదు. ఐరన్ బీరువాలే ఉంటున్నాయి. ఇంకా బోలెడంతా లీకేజీలు అయన్నీ ఏసీకి దీనివల్ల ఏసీ మంచం వల్ల పోయేది నష్టం 0.05%. రెండోది వాడచ్చా, వాడకూడదని అడుగుతారు. 100% వాడుకోవచ్చండి. చాలా మంచిదనమాట. తక్కువ డబ్బుల్లో మీకు కన్వీనియంట్ బాగుండిద్ది ఐరన్ మంచం. మీరు ఇక్కడ వెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చు. ఆంధ్ర, తెలంగాణలో ఎక్కడికైనా ట్రాన్స్‌పోర్ట్ ఫ్రీ అండి. ఇదొకటి అవకాశం ఉపయోగించుకోండి. మొత్తం 4 అప్డేట్స్ అండి. 4 అప్డేట్స్ చెప్పేసాము. ఇప్పుడు లైవ్‌లోకి వెళ్ళిపోదాం.